నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. భూ సర్వే అసలు ఏపీలో ఈ భూ సర్వే అనేది ఎప్పుడు పుట్టుకొచ్చింది అనే ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ఒక క్లారిటీ ఇచ్చారనమాట. అంటే 2019కి ముందు ఆయన చేసిన పాదయాత్రలో రైతులు, భూస్వాములు పడ్డ ఇబ్బందులు, కష్టాలు చూసి ఇది ఆయన తీసుకొచ్చారు అని ఆయన చెప్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే భూ సర్వే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చిందా? లేదంటే అంతకు ముందు నుండే ఉందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే భూ సర్వే చేసి రైతులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఆ పాస్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో అవి ఇవ్వడం అనే ప్రక్రియ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ముందు పాదయాత్రలో రైతులు పడ్డ కష్టాలు చూసి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాను అని మీడియా ముందు ఈరోజు చెప్తున్నారు. ఇది వాస్తవమేనా? ఇప్పుడు వాస్తవంగా హ్మ్. పట్టాదారు పాస్బుక్ వ్యవస్థ హ్మ్. అమల్లోకి రాకముందు నుంచి కూడా మాకు గ్రామీణ ప్రాంతాల్లో భూములుండి హ్మ్. వ్యవసాయం చేసిన రైతులకి రెవెన్యూ గురించి అవగాహన ఉంది. ఓకే. మనం పొలం కొనుక్కున్నప్పుడు హ్మ్. ఆ కొనుగోలు దస్తావేజ్ ఉంటుంది. హ్మ్. దాన్నే సేల్ డీడ్ డాక్యుమెంట్ అంటాం. హ్మ్. ఆ దస్తావేజ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం మనం చెల్లించే శిస్తు రసీదులు ఉంటాయి. హ్మ్. అలాగే ప్రభుత్వ రెవెన్యూ రికార్డ్స్లో హ్మ్. 10(1) అడంగులు అంటారు. హ్మ్. ఆ అడంగుల్లో భూ యజమాని పేరు నమోదై ఉంటుంది. ఏ హ్మ్. సర్వే నెంబరు, ఎంత ఎక్స్టెంటు, ఎవరు యజమాని, అది రెవెన్యూ రికార్డులో బ్యాకప్ డేటా అది. హ్మ్. ఇవి అంటే మొదటలో ఎవరు భూ యజమాని అని ధృవీకరించే రికార్డు ఇదే. హ్మ్. దీనికి అదనంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ భూమి కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన లావాదేవీలు, హ్మ్. సో అండ్ సో సర్వే నెంబర్, సరిహద్దులు ఇవి అని చెప్పని ఎన్కంబరెన్స్ అడిగితే ఎవరెవరికి ఏ ఏ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, హ్మ్. ఎవరికైనా కుదవబెట్టి ఉందా, అంటే రిజిస్టర్డ్ మార్ట్గేజ్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని వివరాలు వస్తాయి. హ్మ్. ఒక భూ యజమానికి సంబంధించి అతని హక్కుని ధృవీకరించే విధానాలు ఇవి ఉండేవి. హ్మ్. వీటికి అదనంగా తర్వాత రోజుల్లో ఇవే అంశాలని మెన్షన్ చేస్తూ హ్మ్. ఎంట్రీస్ వేసి పట్టాదారు పాస్ పుస్తకాలు, హ్మ్. దాంట్లో శిస్తు చెల్లించినవి, టైటిల్ డీడు, హ్మ్. ఇవి రెండు బుక్స్ ఇచ్చేవాళ్ళు. హ్మ్. అవి అమల్లోకి వచ్చిన తర్వాత సహజంగా ఏంటి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే ఎప్పుడో బ్రిటిష్ టైంలో సర్వే చేసి నిర్దేశించిన సరిహద్దులు, హ్మ్. ఆ సరిహద్దులే పలానా యజమానికి సంబంధించి హ్మ్. ఉత్తరపు వైపు ఇన్ని లింకులు, దక్షిణపు వైపు ఇన్ని లింకులు హ్మ్. అని ఆ రెవెన్యూ రికార్డ్స్లో మెన్షన్ చేసి ఉంటాయి. ఓకే. ఏ కొనుగోలు అమ్మకాలు జరిగినా ఆ ప్రాతిపదిక మీద ఆ హద్దుల మధ్యే కొనుగోలు అమ్మకాలు జరిగాయి. హ్మ్. ఒకవేళ పక్క భూమి కూడా కొనుగోలు జరిగితే, ఒకవేళ హద్దులు మారితే, హ్మ్. ఒక్కోసారి ఏమవుద్ది, ఒక రైతుకు 1 ఎకరం భూమి ఉంటుంది. హ్మ్. కాలక్రమంగా అతను వ్యవసాయం చేసుకుంటుండగా అతనికి ఎడం పక్కన ఉన్న భూమి అమ్మకానికి రావచ్చు, హ్మ్. కుడి పక్కన ఉన్న భూమి కూడా అమ్మకానికి రావచ్చు, అతనికి ముందు పక్క ఉన్న భూమి అమ్మకానికి రావచ్చు, దిగువన ఉన్న భూమి అమ్మకానికి రావచ్చు. హ్మ్. ఇవన్నీ కలిపి ల్యాండ్ పార్సిల్ పెద్దదవ్వచ్చు. అయినా సరే ఏ డాక్యుమెంట్కి ఆ డాక్యుమెంటు ఆ హద్దులను అతను చెరిపేయడు. హ్మ్. ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్ హద్దులు ఏవైతే ఉన్నాయో వాటినే కొనసాగిస్తాడు అతను. హ్మ్. ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ల్యాండ్ సర్వే చేయాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు. సమగ్ర సర్వే చేయాలి అని చెప్పని. ఈ సర్వే చేసే క్రమంలో యాక్చువల్‌గా ఏమైందంటే, గతం నుంచి ఉన్న కొన్ని కండ్యాలంటారు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని హ్మ్. ప్రాంతాల్లో డొంకలు అంటారు. వీటినన్నిటిని కూడా ముఖ్యంగా మాగాడి ప్రాంతాల్లో వాటిని చెరిపేశారు. హ్మ్. ఆ బళ్ళు వెళ్ళటానికి ఉన్న ఆ కండ్యాలన్నిటిని కూడా తీసేసి పొలాల్లో కలిపేసుకున్నారు. హ్మ్. కాకపోతే రైతులకి ఆ పై పొలం వాడికి ఈ చేలో గుండా వెళ్ళే బళ్ళబాటలు ఏవైతే ఉన్నాయో, ఆ బాటలకు హక్కులు ఉన్నాయి కానీ, అధికారికంగా ఏర్పాటు చేసిన కండ్యాలు తీసేశారు. ఓకే. కొన్ని చోట్ల పంట కాలువలు తీసేశారు. అవి హ్మ్. ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు గడిచేటప్పటికి గతంలో ఇక్కడ ఒక కండెం ఉండేది. కండెం అంటే ఒక డొంక టైపు. అవును. ఆ!
ఉండేది బలబాటు ఉండేది అనేది కూడా తెలియదు. పొలాల్లో కలిసిపోయినాయి. కలిసిపోయింది. ఈ కలవటం వల్ల ఏమైంది, ఈ భూమి విస్తీర్ణాలు పెరిగినాయి. ఉమ్, ఇతంది కానీ అందరికీ సంబంధించిన దాన్నే కొన్ని ప్రాంతాల్లో దండుబాటలు అన్నారు. ఉమ్, అవి కలిసాయి వీటిలో. కలవటం వల్ల ఈ భూమి విస్తీర్ణాలు పెరిగినాయి. ఉమ్, డాక్యుమెంట్లో ఉన్న విస్తీర్ణం కన్నా ఈ చేను ముందు నుంచి వెళ్తున్న ఈ బాట కలవటం వల్ల అదనంగా కొంత భూమి పెరిగింది. ఉమ్, వీటిని అన్నింటినీ ధృవీకరించడం కోసం అసలు సిసలు యజమానుల హక్కులు, వాళ్ళ భూమి హద్దులు నిర్ణయించడం కోసం సర్వే చేయాలని ప్రభుత్వం సంకల్పించడాన్ని ఎవరు తప్పుపట్టరు. ఉమ్, కానీ సంకల్పించే క్రమంలో జరిగిన తప్పులు, ఉమ్, అంటే ఈ సంకల్పాన్ని అమలు చేసే క్రమంలో జరిగిన తప్పులు, ఆ అమలు చేసే విధానం ఇది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు? ఉమ్, ఇవాళ భూమి నాది అయితే నేను కొనుక్కొని ఉండాలి, లేదు నాకు మా నాన్న నుంచో మా తాత నుంచో వారసత్వంగా సంక్రమించి ఉండాలి. ఉమ్, అంటే ఆ భూమికి సంబంధించిన సర్వహక్కులు అయితే నావి, లేదు నా వారసులవి, ఉమ్, నా పూర్వీకుల నుంచి నాకు సంక్రమించినవి, లేదు నా రెక్కల కష్టంతో నేను కొనుక్కున్నాయి. ఉమ్, దీని హద్దురాళ్ల మీద ఒకవేళ ఉంటే నా బొమ్మ ఉండాలి. అది నిజమే కదా సార్. ఇవాళ నువ్వు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి వచ్చిన పాలకుడివి. అంతే. నీకు ముందు ఈ రాష్ట్రాన్ని పాలించిన పాలకులు ఉన్నారు, నీ తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని పాలించే పాలకులు ఉంటారు. అవును. నీ టైంలో ప్రభుత్వ పరంగా సమగ్ర సర్వే చేయాలని ఒక పాలసీ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. ఉమ్, ఆ హద్దులు నువ్వు ఇవాళ కొత్తగా నిర్దేశించడంలా, లేదు. నీకు ముందు ఆ భూములు ఉన్నాయి, నీకు ముందు హద్దులు ఉన్నాయి. అవును. నువ్వు మరొకసారి వాటిని నిర్ధారిస్తూ నువ్వు ఇప్పుడు సరిహద్దు రాళ్ళు వేస్తున్నావు. ఉమ్, వేసే క్రమంలో ఆ రాళ్ల మీద నీ పేరు ఎందుకు, నీ ఫోటో ఎందుకు? ఉమ్, ఇవాళ ప్రభుత్వం వేస్తున్న రాళ్ళు ఉమ్, ఉంటే రాష్ట్ర ప్రభుత్వ పేరు ఉండాలి. అవును. నీ ఫోటో నీ పేర్లు వేయటం మూలాన వచ్చిన ఆక్షేపణ అది. ఉమ్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాడు. ఉమ్, ఈ విమర్శ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పరిగణలోకి తీసుకొని ఆ పేర్లు మార్పు చేస్తూ ఉన్నారు, ఉమ్, ఆ పేర్లు తుడిపేసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? పాస్బుక్ల మీద నీ ఫోటో ఎందుకు వేసుకున్నావు? ఉమ్, నీకు ముందు పాస్బుక్లు ఉన్నాయి, నీ తర్వాత కూడా పాస్బుక్లు ఉంటాయి. ప్రభుత్వం ఇస్తున్న పాస్బుక్లు. ఉమ్, పాలకుడుగా ఇవాళ నువ్వు ఉన్నావు, రేపు ఇంకొకళ్ళు ఉంటారు, ఇంకొక 5 ఏళ్ల తర్వాత ఇంకొకళ్ళు పాలకులుగా రావచ్చు. ఉమ్, ప్రభుత్వం శాశ్వతం, ఉమ్, పాలకులు శాశ్వతం కాదు. మహా అయితే పాలకులుని ఒక 5 టర్ములు, ఇప్పుడు బీజేపీని 7వ టర్మ్ గెలిపించారు. అట్లా గెలిపించవచ్చు. ఉమ్, ఇట్ డజంట్ మీన్ ఈ బీజేపీయే, లేదు ఇవాళ ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఇవాళ ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఇంకొక 100 ఏళ్లకు కూడా వీళ్ళే ఉంటారని మనం చెప్పగలుగుతామా? ఉమ్, ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియలో ప్రజల ఛాయిస్ మేరకు పాలకుల ఎంపిక జరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు పాలకులు తాత్కాలికం, ప్రభుత్వం శాశ్వతం. ప్రభుత్వ రాజముద్రతో నువ్వు సరిహద్దు రాళ్ళు వేయించు, నిన్నెవరు ఆక్షేపించరు. ప్రభుత్వ రాజముద్రతో పాస్బుక్ లేవు, నిన్నెవరు ఆక్షేపించరు. ఉమ్, అలా కాకుండా వ్యక్తి పూజకు ప్రాధాన్యత ఇస్తా, నీకు అంతటి ప్రచార పిచ్చే ఉంటే ఉమ్, నీ పార్టీ డబ్బులతో రాళ్ళు వేయించు, నీ బొమ్మ. ఉమ్, అప్పుడు ఇష్టమైనాడు వేయించుకుంటాడు, లేనాడు లేదు. కానీ ఇక్కడ నువ్వు ప్రభుత్వ డబ్బుతో నీకు వ్యక్తి పూజ ఆపాదిస్తూ, నీ పేరు ప్రఖ్యాతులు కాంక్షిస్తూ నువ్వు ఇవాళ వ్యక్తులకు సంబంధించిన ఆస్తుల హద్దురాల మీద నీ బొమ్మ వేయించుతున్నావు. ఉమ్, అక్కడ ఆక్షేపణ అయింది, దాని పట్ల అభ్యంతరం వ్యక్తమైంది. పైగా ఎన్ని మార్పు చేర్పులు చేశావు? నిన్న చెప్తున్నావు గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ వ్యవస్థని రద్దు చేశారు అని చెప్పని. ఉమ్, ఇవాళ ప్రజలకి ఒక నమ్మకం, సబ్ రిజిస్టార్ ఆఫీస్లో అక్కడ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం లావాదేవీలు జరిగితే ఆ ఆస్తి హక్కు కాపాడబడుతుంది అని చెప్పని ఒక నమ్మకం ఉంది. దశాబ్దాలుగా అలవాటై ఉన్న నమ్మకం కలిగించిన వ్యవస్థ అది. దాన్ని కాదు అని చెప్పని గ్రామ సచివాలయ స్థాయిలోనే, అది కూడా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కూడా సంస్కరణ తీసుకొచ్చి ఇప్పటి వరకు అమల్లో ఉన్న
రిజిస్ట్రేషన్ విధానాన్ని కాలదని జిరాక్స్ కాపీలే టైటిల్ డీడ్గా సేల్ డీడ్గా ఇవ్వటం అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఒక 10 లక్షల రూపాయల ఆస్తి మనం కొనుక్కున్నాం. దానికి సంబంధించి 7.5% స్టాంప్ డ్యూటీ పే చేస్తాం. అంటే 75,000 రూపాయలు ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ రూపంలో పే చేస్తాం. 75,000 రూపాయల స్టాంప్ డ్యూటీ పే చేస్తూ 10 లక్షల రూపాయల ఆస్తికి సంబంధించి మనం లావాదేవీ జరుపుకుంటున్నప్పుడు ఈ ఎన్ని రూపాయల స్టాంపు పేపర్ల మీద ఈ లావాదేవీ నమోదు కావాలి అనేది ఒక రూల్ ఉంది. అది 100 రూపాయల స్టాంపులా, 500 రూపాయల స్టాంపులా, 1000 రూపాయల స్టాంపులా, ప్రభుత్వం ఆ స్టాంపులు అమ్ముద్ది, స్టాంప్ బాండ్ పేపర్స్. వాటి మీద ఆ లావాదేవీకి సంబంధించిన రాతకోతలు రాసుకుంటారు. డాక్యుమెంటు వాటి మీద రాసి అది రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేసి, రిజిస్టర్ ఆఫీస్లో ఈ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ కూడా వెరిఫై చేసుకొని అసలు హక్కుదారులే రిజిస్టర్ చేస్తున్నారా లేదా, వీళ్ళకి ఆస్తి ఎలా సంక్రమించింది అనే లింక్ డాక్యుమెంట్ చూసుకొని ఆ లింక్ డాక్యుమెంట్ నెంబర్ కూడా మెన్షన్ చేసి డాక్యుమెంట్ రెడీ చేసినప్పుడు రెవెన్యూ రికార్డుని కూడా క్రాస్ చెక్ చేసుకొని అమ్ముతున్న వ్యక్తి కొనుక్కుంటున్న వ్యక్తిని తన ప్రెజెన్స్లో హాజరుపరిచి వాళ్ళకి తోడు సాక్షులను కూడా హాజరుపరిచి ఈ లావాదేవీకి సంబంధించి నీకు నగదు ముట్టిందా లేదా అని నిర్ధారణ చేసుకొని, అంటే డబ్బిచ్చి కొనుక్కుంటున్నారా బెదిరించి దౌర్జన్యంగా రాయించుకుంటున్నారా అనేది కూడా నిర్ధారణ చేసుకొని ఫ్రీ అండ్ ఫెయిర్గా ఈ లావాదేవీ జరుగుతుందని నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు రిజిస్టర్ ఆఫీస్తో ఈ లావాదేవీ జరుగుద్ది. ఇది దశాబ్దాల తరబడి ఆస్తుల కొనుగోళ్లు అమ్మకాల్లో అలవాటయ్యి నమ్మకం కలిగించిన ప్రక్రియ ఇది. దీన్ని కూడా మార్పు చేసి సేల్ డీడు వేరే ఎవరో డాక్యుమెంట్ రాయడు, మీరే గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడున్న ఫార్మాట్ ప్రకారం మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ ఎంటర్ చేసిన తర్వాత సిస్టము తనకు తాను చెక్ చేసుకొని తాను నిర్దేశించిన స్టాంప్ డ్యూటీ మీరు ఆన్లైన్లో పే చేసేస్తే, మీరు అన్నీ పే చేసి ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మీరు సబ్మిట్ అని నొక్కితే బై డిఫాల్ట్ మీకు సేల్ డీడు కాపీ జనరేట్ అయ్యి వస్తుంది. మీరు అది ప్రింట్అవుట్ తీసుకుంటే అదే మీ ఆస్తికి సేల్ డీడు అని చెబితే, అంటే జెరాక్స్ కాపీ, జస్ట్ ప్రింట్అవుట్ కాపీ అదే సేల్ డీడ్ కాపీగా పరిగణించాలి అని అంటే ఈ ఆస్తుల భద్రత గురించి ఇవాళ ఈ డాక్యుమెంట్ అంటూ ఉంది అని అంటే ఆ డాక్యుమెంటు ప్రొటెక్టివ్గా నా ఆస్తిని కాపాడుతుందని ఒక నమ్మకం. ఈ డాక్యుమెంట్ బేస్ చేసుకొని నేను నా వారసులకి ఈ హక్కు సంక్రమింపజేయచ్చు అని చెప్పని ఒక నమ్మకం. అటువంటి స్థానంలో నువ్వు ఈ జిరాక్స్ కాపీ వ్యవస్థను తీసుకొచ్చావు. జిరాక్స్ కాపీ ఒకదాని నుంచి 10 కాపీలు చేయొచ్చు. ఇవాళ ఈ డాక్యుమెంట్నే కలర్ జిరాక్సులు చేసి కూడా మా అప్పిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది ఇవాళ అసలు డాక్యుమెంటే సంబంధం లేకుండా, బాండ్ పేపర్లతో సంబంధం లేకుండా జిరాక్స్ కాపీలు ఈ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలు మరింత భయకంపితం చేసావు. ప్రభుత్వ సర్వే రికార్డ్స్ మీద కూడా నీ బొమ్మ వేసుకున్నావు. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీ పాలనా హయాంలో జరిగిన తప్పులు ప్రజల విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకోకుండా ఒకతనికి 4 ఎకరాల 32 సెంట్లను భూమి ఉంది. దాన్ని నువ్వు సర్వే చేసి 4 ఎకరాల 29 సెంట్లు అన్నావు. పక్కవాడిది 3 ఎకరాల 21 సెంట్లు, వాడిది 3 ఎకరాల 24 సెంట్లు అయింది. అంటే ఈ 3 సెంట్లు అతని దాంట్లో కలిసింది. అయ్యా నాది భూమి తగ్గింది, అతనిది పెరిగింది, దీన్ని సరిచేయండి అంటే వీళ్ళ మొరాలకి ఇలా. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రెవెన్యూ సదస్సులు పెట్టి, రెవెన్యూ క్లినిక్లను పెట్టి గత 18 నెలలుగా ప్రయత్నం చేస్తున్నారు వీటిని అన్నింటినీ పరిష్కరింపబడాలి అని చెప్పని. ప్రభుత్వ పరంగా ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రి గారో ముఖ్యమంత్రి గారు ఏదైనా దరఖాస్తులు తీసుకుంటే వాళ్ళ దగ్గరకు వచ్చే ప్రధాన సమస్యలన్నీ రెవెన్యూ పరమైనయే. అవి కూడా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో చేసిన ఈ సర్వే సంబంధంగా తలెత్తిన సమస్యలు, లక్షలాది సమస్యలు. మరి నువ్వు అంత బాగా చేసుంటే ఇన్ని సమస్యలు ఇవాళ తేనెతుట్టె కదిల్చినట్టుగా ఇన్ని సమస్యలు ముసురుకోవటానికి బాధ్యులు ఎవరు? 100% జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆయన ఒక ప్రయత్నం చేశాడు.
కానీ ఆ ప్రయత్నం తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ వాటిని రిజాల్వ్ చేసే ప్రయత్నం కూడా జరగల. చేయకపోగా ఇవాళ ఎదురుదాడి. ఇవాళ ఈ ప్రభుత్వం మీరు చేసిన సర్వే తాలూకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ని రిజాల్వ్ చేస్తుంది. అదే సందర్భంలో మీ పాలనా హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలు, ఆక్రమణలు, దాడులు, దౌర్జన్యాలు వాటిని కూడా రిజాల్వ్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. ఏం చేశారు మీ ప్రభుత్వ హయాంలో? 596 అనే ఒక జీవో తీసుకొచ్చారు. ప్రభుత్వం పేదలకి ఉచితంగా భూమి లేని పేదలకు ఇచ్చిన వ్యవసాయ భూములు వాటిని అమ్ముకోవటానికి, కొనుక్కోవటానికి వీలు లేకుండా ఎవరికైతే ప్రభుత్వం అసైన్ చేసిందో వాళ్ళు, వాళ్ళ వారసులు శాశ్వతంగా వాటిని అనుభవించే హక్కు మాత్రమే ఇచ్చారు. మీరు అటువంటి వాళ్ళందరికీ అమ్ముకునే హక్కు కల్పిస్తా ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో మాటన దానికి కూడా 20 సంవత్సరాల కాలపరిమితి పెట్టారు. అంటే ఎవరికైనా భూమి అసైన్ అయ్యి 20 ఏళ్ళు కనుక గడిస్తే వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఒక ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పని మీరే జీవో తెచ్చారు. 6 నెలల కాలంలో ఆ జీవో బేస్ చేసుకొని 13 లక్షల ఎకరాలకి మీరు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు ఇష్యూ చేశారు. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాకు విచారణ చేస్తే అందులో 5,75,000 ఎకరాలు ఇర్రెగ్యులర్గా ఫ్రీ హోల్డ్ ఇష్యూ చేశారు. మరి ఎవరు బాధ్యులు? ఈ అవినీతికి జవాబుదారీ ఎవరు? కాబట్టి ఇన్ని సమస్యలు మీ పాలనా హయాంలో జరిగాయి. కాబట్టి మీ ప్రభుత్వ హయాంలో జరిగిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రయత్నం అది సృష్టించిన భయాందోళనలు వీటన్నిటి నేపథ్యంలో ప్రజల్లో ఒక రకమైన ప్యానిక్ సిచ్యుయేషన్ మీరు క్రియేట్ చేశారు. దాని పర్యవసానమే మీకు అంతటి ఘోర ఓటమి ప్రజలు కల్పించారు. ఇంకా నా పాలనంతా బ్రహ్మాండం బజిగోవిందం, నేను ఎవరూ చేయని ప్రయోగాలు చేశాను, ఎవరూ చేయని పౌర సేవలు అందించాను. చంద్రబాబు నాయుడు పథకం పేరు చెరిపేయడానికి 15 కోట్లు ఖర్చు పెడుతున్నాడు అంటున్నారు. అసలు హద్దురాళ్ళకి 700 కోట్లు ఖర్చు పెట్టి నీ బొమ్మ ఎందుకు వేసుకున్నావు? దానికి జవాబుదారీ బాధ్యత ఎవరు తీసుకుంటారు? సమాధానం చెప్పే బాధ్యత తీసుకునేది ఎవరు? 100% జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన తప్పులు ఇవాళ ఎన్డీఏ కూటమి చక్కదిద్దే క్రమంలో ఉంది. అదే క్రమంలో నీ వల్ల అసంపూర్తిగా మిగిలిపోయిన సర్వే ప్రక్రియ ఇప్పుడు సమర్థంగా, పారదర్శకంగా కొనసాగిస్తున్నారు. అయినా సరే ఇవాళ పాస్బుక్ల ఇష్యూ సందర్భంగా కానీ, ఈ సర్వే సందర్భంగా కానీ ఇంకా ఏదైనా సమస్యలు తలెత్తితే, ఇంకా ఏదైనా రైతులకు సంబంధించిన సందేహాలు కానీ, వాళ్ళకి సంబంధించిన కానీ అపరిష్కృతంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని రిజాల్వ్ చేయడానికి కూడా రెవెన్యూ క్లినిక్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ రెవెన్యూ క్లినిక్ ద్వారా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఉన్న సమస్యలని పారదర్శకంగా, వేగంగా పరిష్కరించే ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు. అయినా సరే ప్రభుత్వాన్ని విమర్శిస్తా నా పాలనా హయాంలో చాలా పారదర్శకంగా, చాలా అద్భుతంగా పనిచేశా, ఆ ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు తన ఖాతాలో క్రెడిట్ వేసుకుంటున్నాడని చెప్తున్నారు. మీరు సృష్టించిన సమస్యలు ఆయన ప్రభుత్వ హయాంలో పరిష్కారం జరిగినప్పుడు ఆనాడు మీరు పరిగణలోకి తీసుకునే అంశాలు, ప్రజల భయాలని, ప్రజల ఆందోళనని మీరు పరిగణలోకి తీసుకున్నప్పుడు వాటిని వాళ్ళ ఈ ప్రభుత్వం పరిష్కరిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకే క్రెడిట్ ఆపాదించబడుతుంది. అది పౌర సమాజం ఎవరి హయాంలో ఏ సమస్య పరిష్కారం అయిందన్న అంశం ప్రాతిపదికగా ఆ ప్రభుత్వానికి క్రెడిట్ ఇస్తారు తప్ప నాకు ఇవ్వండి, నాకు క్రెడిట్ ఇవ్వండి అని చెప్పని మీరు ఎంత పొర్లుదండాలు పెట్టినా ప్రజల నుంచి మీకు ఆ క్రెడిట్ దక్కదు. ఎందుకంటే సమస్యలు సృష్టించింది మీరు కాబట్టి. థ్యాంక్ యూ.